బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గా అనే మహిళకు చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇరువురి మధ్య మనస్పర్ధాలు తలెత్తడంతో ప్రియుడు మల్లేష్ ఇంటి వెళ్లిన దుర్గా అతని కుటుంబ సభ్యులతో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన 6గురికి గాయాలయ్యాయి. అలాగే ప్రియుడు మల్లేష్ తో పాటు అతని తల్లి, భార్య, కుమారుతో సహా సుమారు 10 మందికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం అయితే ఈ జరిగిన ఘటనలు చూసుకుంటే మరి 10 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మరి వైద్యులు ఏమంటున్నారు? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గా అనే మహిళకు చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇరువురి మధ్య మనస్పర్ధాలు తలెత్తడంతో ప్రియుడు మల్లేష్ ఇంటికి వెళ్లిన దుర్గా అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ఈ యొక్క ఘటనలో చూసుకుంటే మాత్రం 6గురికి గాయాలయ్యాయి. అలాగే సుమారుగా అంతగా చూసుకుంటే మాత్రం 10 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి ఆసుపత్రికి కూడా తరలించారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామంలో అయితే మాత్రం ఈ యొక్క దారుణ ఘటన చోటు చేస్తుంది. తెనాలి సీఎం కాలనీకి చెందినటువంటి దుర్గా అనే 28 సంవత్సరాల మహిళ కూడా చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లేష్ అనే యువకుడిని కూడా ఆ యువకుడితో అక్రమ సంబంధం కూడా కొనసాగిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ప్రియుడు మల్లేష్ అయితే మాత్రం దుర్గాకి కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మనసులో కక్ష పెట్టుకున్నటువంటి ప్రియురాలు దుర్గా అయితే మాత్రం ఈ రోజు ఏదైతే చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామంలో ఉన్నటువంటి మల్లేష్ ఇంటికి వెళ్ళడంతోనే ఒకసారిగా కూడా మల్లేష్ ఇంట్లో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మల్లేష్ కుటుంబ సభ్యులపై కూడా పెట్రోల్ తో అయితే మాత్రం ఒకసారిగా పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించడం కూడా జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియుడు బంధువులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో అరుపులు వేయగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా ఆ ఇంటి వద్దకు వచ్చి మంటలనేటువంటి ఆర్పేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశారు. అందులో దాదాపుగా ప్రియుడు మల్లేష్ తో పాటు అతని తల్లి, అదేవిధంగా ఆయన భార్య కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం 5గురిని అయితే మాత్రం GGH కి అయితే మాత్రం తరలించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరొక 5గురిని అయితే మాత్రం వడ్లమూడి గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే మాత్రం చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రియుడిపై కోపంతోనే ప్రియురాలు ఇలా చేసింది అనేటువంటి వాదనలు అయితే మాత్రం ప్రస్తుతం వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే శుద్ధపల్లి గ్రామానికి చెందిన ప్రియుడు గత కొంతకాలంగా కూడా ప్రియురాలను పట్టించుకోవడం లేదు, తన భార్యను వదిలిపెట్టి రాను, ఇక మనం ఇంతటితో తమ అక్రమ సంబంధం కట్ చేసుకుందాం అని చెప్పి కూడా ప్రియుడు చెప్పడంతో కూడా ప్రియురాలు ఆగ్రహించి కోపంతో కూడా ఈరోజు పెట్రోల్ బాటిల్లో కొట్టించుకొని వారి ఇంటికి వెళ్ళి కూడా వారి ఇరువురిపై పోసి నిప్పండించేటువంటి ప్రయత్నం చేయడంతో కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే చేబ్రోలు పోలీసులు అయితే మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చేబ్రోలు సిఐ కృష్ణయ్యతో పాటు
ఎస్ఐ వెంకటనారాయణ కూడా ప్రస్తుతం గ్రామానికి అయితే మాత్రం చేరుకొని పూర్తిస్థాయి దానిలో కూడా పూర్తిస్థాయి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కేవలం అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. గత కొంతకాలంగా తనను ప్రేమించి తనతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను విడిపించుకోవాలని ప్రియుడు ఎవరైతే మల్లేష్ ప్రయత్నిస్తా ఉన్న నేపథ్యంలోనే ప్రియురాలు దుర్గా అయితే మాత్రం ఈ రోజు ఆగ్రహంతో కోపంతోనే ఈ యొక్క ఘాతుకానికి అయితే మాత్రం ఒడిగట్టిందని కూడా చుట్టుపక్కల స్థానికులు అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఏదైతే చిలువూరు గ్రామంలో కూడా భర్త నిద్రపోతున్న భర్తకి 20 మత్తు టాబ్లెట్లు ఇచ్చి అతన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఒక భార్య, అదే విధంగా ఆమె ప్రియుడు. ఆ ఘటన మరొక ముందే తిరిగి అదే గుంటూరు జిల్లాలో తిరిగి మరొక ఘటన చోటు చేసుకోవడంతో కూడా అంటే మహిళలంతా కూడా ఎందుకు ఈ విధంగా సభ్య సమాజం తరలించుకునే విధంగా కూడా ఇలాంటి ఘాతకాలకు ఒడిగడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా అంతుపట్టడం లేదు. దీనిపై అయితే మాత్రం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మహిళా సంఘాలు అయితే మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాయి. మరి భర్తలు ఉండగానే భార్యలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సుదీర్ఘంగా విచారణ అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఇటు గుంటూరు జిల్లాలో ఇది 2వ ఘటన కావడంతో కూడా కొంత ఈ విషయంపై అయితే మాత్రం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. మరి సుద్దపల్లి గ్రామంలో ప్రస్తుతం అయితే మాత్రం కొంత అలజడి వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి గొడవ మొత్తాన్ని కూడా సద్దుమణించే విధంగా అయితే మాత్రం పోలీసులు అయితే ఆ గ్రామానికి చేరుకొని పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన మరి పవన్, మరి ప్రస్తుతం దుర్గా మరి పరారీలో ఉందా, లేకపోతే పోలీసు వాళ్ళ దుర్గాని అదుపులోకి తీసుకున్నారా? ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ ఘటనలో దాడికి పాల్పడినటువంటి ప్రియురాలు దుర్గాని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పెట్రోల్ పోసినటువంటి అనంతరం కూడా చుట్టుపక్కల స్థానికులు వెంటనే వచ్చి ఆమెకు దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసినటువంటి అనంతరం ఆమెకైతే మాత్రం పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో దుర్గా అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ దుర్గాపై అయితే మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈమెకి గతంలో కూడా పెళ్ళయి భర్త కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లేష్ తో వివాహిత సంబంధం గత కొన్నాళ్ళుగా కూడా కొనసాగిస్తుందని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మనసులో కక్ష పెట్టుకున్నటువంటి దుర్గా అయితే మాత్రం ఈ రోజు తెనాలి నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న సొద్దుపల్లి గ్రామానికి అయితే పెట్రోల్ బాటిల్తో వచ్చిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తెనాలి నుంచి బయలుదేరినటువంటి ఆమె వస్తూ పెట్రోల్ డబ్బా తీసుకొని ఒకసారిగా కూడా గ్రామానికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వీళ్ళందరిపై కూడా ఒకసారిగా పెట్రోల్ పోసి నిప్పండించినట్టుగా కూడా పోలీసులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అంశాలపై కూడా మహిళా సంఘాలు ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంటే మరోవైపు పోలీసులు సైతం కూడా లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన రైట్, థ్యాంక్ యూ పవన్.